శాలరీ డిలే అయిందా? అన్‌ఎక్స్‌పెక్టెడ్ మెడికల్ బిల్స్ వచ్చాయా? లేదా ఈ మంత్ ఫినాన్షియల్‌గా కొంచెం టైట్‌గా ఉందా? క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్ వచ్చిందని వెంటనే మీ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిని క్యాన్సిల్ చేయాలి అని అనుకుంటున్నారా? వెయిట్, ఒక క్లిక్‌తో మీరు మీ లాంగ్ టర్మ్ వెల్త్ జర్నీని ఎఫెక్ట్ చేయొచ్చు. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఎస్ఐపిని డైరెక్ట్‌గా క్యాన్సిల్ చేయడం. ఎస్ఐపి క్యాన్సిల్ చేస్తే మీ డిసిప్లిన్ ఇన్వెస్టింగ్ హ్యాబిట్ బ్రేక్ అవుతుంది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం డిలే అవ్వచ్చు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మార్కెట్ డౌన్లో ఇన్వెస్ట్ అయ్యే ఆపర్చునిటీస్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ జర్నీ కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. టెంపరీ ఫినాన్షియల్ ప్రాబ్లం మాత్రమే ఉంటే ఎస్ఐపి పాజ్ ఆప్షన్ చెక్ చేయండి. చాలా మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఫండ్ హౌసెస్ ఎస్ఐపిని కొన్ని మంత్స్ వరకు టెంపరీగా పాజ్ చేసే ఫెసిలిటీ ఇస్తున్నాయి. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన మనీ ఫండ్లో కంటిన్యూగా ఇన్వెస్ట్ అయ్యి మార్కెట్ పెర్ఫార్మెన్స్ని బట్టి గ్రో అవుతూ ఉంటుంది. పాజ్ పీరియడ్ కంప్లీట్ అయ్యాక ఎలిజిబుల్ ప్లాట్ఫామ్స్లో ఎస్ఐపి ఆటోమేటిక్గా రెజ్యూమ్ అయ్యే ఆప్షన్ కూడా ఉండొచ్చు. టెంపరీ క్యాష్ ఫ్లో ప్రాబ్లం కోసం మీ లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ గోల్స్ని కాంప్రమైజ్ చేయకండి. సిచ్యువేషన్ టెంపరీ అయితే పాజ్ చేయండి, క్యాన్సిల్ కాదు. రిమెంబర్, కన్సిస్టెన్సీ క్రియేట్స్ వెల్త్, నాట్ పర్ఫెక్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సివియస్ట్ అడ్వైజర్ని కాదు, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.